సిఎల్పి మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయిన రియాక్షన్స్ మీరు చూశారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి కూడా డిస్మిస్ చేయాలంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎంతటి వారైనా సరే పార్టీ గీత దాటితే ఎవరిని ఉపేక్షించకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. సురేఖపై 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు మూకుమ్మడి తిరుగుబాటు చూస్తున్నాం. కొండా సురేఖని మంత్రి బాధ్యతల నుంచి తప్పించాల్సిందే అంటున్నారు. సురేఖకి వ్యతిరేకంగా 20 మంది ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. సురేఖ మాత్రమే కాదు, పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించకూడదు అని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొందరు నేతలు కావాలని కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నారని, కావాలని ప్రతిపక్షాలకి ఆయుధంగా మారారని, సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపరచాలని చూస్తున్నారని అన్నారు. పార్టీ గీత దాటుతున్న ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. కొండా సుష్మిత చిల్లర మాటల్ని ఏ ఒక్కరూ హర్షించటం లేదు. ఇకపై రేవంత్ రెడ్డి విషయంలో ఏకవచనంతో సింగులర్ తో ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడితే ఇక సహించం అంటూ ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అభిమానుల ఆగ్రహానికి గురవ్వక తప్పదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యేలు. ప్రస్తుతం ఈ సంచలన ఆరోపణలు, సంచలన కామెంట్స్ సంబంధించి ప్రెస్ మీట్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, చాలా సీరియస్ కామెంట్స్ చేశారు, ప్రతిపక్షాలకి సహకరిస్తున్నారు, గుంట నక్కలున్నాయి అని చెప్పి. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? కొండా వర్గం నుంచి ఖచ్చితంగా రియాక్షన్ అయితే అవసరం. కరెక్ట్. ఇప్పటివరకు జరిగిన మొత్తం ప్రెస్ మీట్లో కూడా పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా కొండా సురేఖ తీరును మొత్తం కూడా తప్పుపట్టారు. కొండా సురేఖ ఒక్కరే కాదు, కాంగ్రెస్ పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అంటున్న ఎమ్మెల్యేలైన రాజగోపాల్ రెడ్డి, అట్లాగే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ప్రస్తుతం ఐలయ్య ఉన్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటిదాకా మీరు చెప్పారు కరెక్టే, కానీ దాంట్లో ఎలాంటి డిమాండ్ను మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి డిమాండ్ను మీరు రిప్రజెంట్ చేయబోతున్నారన్న క్లారిటీ లేదు. బర్తరఫ్ చేయాలా, రాజీనామా చేయాలా కొండా సురేఖ? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి కష్టకాలంలో 10 ఏళ్ళు కార్యకర్తలు కేసులకు, ఎన్నో దెబ్బలకు, ఎన్నో వాటికి ఓర్చుకొని మరి తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇస్తే ఆ ధనిక రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఉండి పందికొక్కులకే మెక్కిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాన్ని ధిస్కరించి ప్రజాప్రభుత్వం వచ్చింది. మరి ప్రజాప్రభుత్వంలో వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ మా ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ లెక్క చూసుకోబోతుంటే మరి విత్ ఇన్ ద పార్టీలో స్వేచ్ఛ ఉన్నమాట వాస్తవం, కానీ పార్టీకి డ్యామేజ్ చేసే మాటలు ఎవరు కూడా మాట్లాడదాం విజ్ఞప్తి చేస్తూ ఏదైతే కొండ సుష్మ గారు మాట్లాడిన మాటలను ఎంబడే ఉపసంహరించుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి సరిపోతుందా మీకు? ఉపసంహరించుకుంటే సరిపోతుందా? మీరు కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీని, పీసీసీని కలుస్తా ఉన్నారు. కఠిన చర్యలు అంటే ఏంటి? రాజీనామా, బర్తరఫ్? సింగిల్ వర్డ్లో చెప్పండి. ఒక కొండ సురేఖ కాదు, పార్టీకి ఎవరు విరుద్ధంగా మాట్లాడినా, పార్టీని ఎవరైతే అప్రత్యక్ష పాలు చేసినా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇక్కడ పీసీసీ కానీ మా ముఖ్యమంత్రి కానీ విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఇది పీసీసీకి కానీ ఏఐసీసీకి కానీ రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నారు. కానీ సిఎల్పిలో జరిగిన నిర్ణయంలో అయితే బర్తరఫ్ చేయాలి అనే అంశాన్ని పేపర్ పైన పెట్టి రిటర్న్ కంప్లైంట్లో అటు ఏఐసీసీకి, పీసీసీకి అందించాలనేది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఈరోజు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే ఫర్దర్గా యాక్షన్ ఉండబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు అట్లాగే విప్పులు అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి 23వ తేదీన ముఖ్యమంత్రి వస్తున్నారు, ముఖ్యమంత్రిని కలిసి, పీసీసీని కలిసి దీనిపైన పూర్తిగా నివేదిక ఇచ్చి ఇలాంటి వారిని పార్టీలో కొనసాగించవద్దు అనే దానిపైనే ముందుకెళ్తామనేది చెప్తున్నారు. సో కొండా సురేఖకు సంబంధించి ఇప్పటివరకు ఈ అంశం పైన క్లారిటీ అయితే రాలేదు. అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ రావాల్సి ఉంది. అయితే ప్రభాకర్, పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఈ వివాదం ముదిరింది మనకు అర్థమవుతోంది. అయితే అభిప్రాయ భేదాలు ఉంటే సిఎల్పిలో కానీ లేదంటే పీసీసీ మీటింగ్లో కానీ చెప్పాలి అనే డిమాండ్ ఇటువైపు నుంచి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అలా ఎందుకు జరగలేదని వాళ్ళు భావిస్తున్నారంటారు? మంత్రి కొండా సురేఖ ఎందుకు ఖండించలేదు అని అనుకుంటున్నారు? కొండా సురేఖ ఇచ్చిన వివరణ మొత్తం మీదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొండా సురేఖ ఇచ్చిన మొత్తం వివరణ మీదే ఈ అంశం అంతా రిఫ్లెక్ట్ అయి ఉంది. కానీ కొండా సురేఖ ఎక్కడా కూడా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం పైనే ఈ ఇష్యూ అంతా రేజ్ అయింది. కనీసం ఖండించినట్లు చెప్పాల్సింది, ఖండిస్తున్నట్టుగా చెప్పాల్సింది అనేది అయితే ఎమ్మెల్యేలు చెప్పారు. కాకపోతే ఎక్కడా కూడా ఖండించిన దాఖలాలు లేవు, ఎక్స్ప్లెనేషన్లో కూడా ఖండించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మనతో నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఎక్స్ప్లెనేషన్ అంతా చూశారు కదా, మీకేమనిపించింది? మీరు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, మీరు ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత, కొండా సురేఖ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఏమైనా పశ్చాత్తాపం కనబడిందా దాంట్లో? అలా అవుపడుతున్నది, అసలు పార్టీదే తప్పన పట్టినట్టున్నది కదా. పార్టీయే తప్పు. అసలు
ఈ అడగటమే నోటీస్ ఇవ్వటమే తప్పన్నట్టు మాట్లాడుతుంటే ఇంకా దానికి ఏమర్థం ఉంటుంది? మీకు ఎవరు చెప్తే కన్విన్స్ అవుతారు, ఎవరు చెప్తే మీరు మారుతారని ఉన్నదా? 4 పార్టీలు తిరిగినప్పుడు కూడా ప్రతి దగ్గర విమర్శ చేసే బయటకు వస్తుంది. మీరు ఎక్కడ ఇది అయిపోయినరు? మీ యొక్క పదవుల గురించి, మీ యొక్క మంత్రి పదవుల నుంచి ఈ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అనేది బంద్ చేసుకోండి. పద్ధతి కాదు. బెదిరించి కార్డు అడ్డం పెట్టుకొని మేము బీసీలమని ఒక కార్డు అడ్డం పెట్టుకొని అందరు మీ దగ్గర పోలీస్ స్టేషన్లలో గతంలో చేసింది కూడా ఇట్లనే చేసుకుంటా పోయారు కదా, అప్పుడు వాళ్ళు బీసీలే కదా. అవన్నీ తప్పు పద్ధతి. ఏది సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు సార్? వీళ్ళ పైన తీసుకోవాల్సిన యాక్షన్ పైన ఏ నిర్ణయం తీసుకున్నారు సమావేశం? మేము ఒక్క కొండ సురేఖ గారు ఒక వీరో వారో అని కాదు, ఎంతో లక్షల మంది కష్టపడుతూ వచ్చిన ఇది పాదయాత్రలు చేస్తే కేసులు 54 కేసులు నేను నా మీద కష్టపడుతూ వచ్చిన దాన్ని మీ స్వార్థ రాజకీయాల గురించి రోడ్ల మీదకి ఎక్కి బదనాం చేసి పార్టీని బర్బాద్ చేయకండి. ఇలాంటి చేసిన వ్యక్తుల మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలని చెప్పి పార్టీకి కూడా విన్నపం చేస్తున్నాం. రేపు పీసీసీకి ఏఐసీసీ కూడా మేము చెప్పబోతున్నాం. సీఎంను కలుస్తారా? సీఎం 23వ తారీఖు నాడు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సమావేశమైన ఎమ్మెల్యేలు అందరూ కలుస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం. ఫస్ట్ ఇది పార్టీ సమస్య. రెండోది సీఎం గారిని కలుస్తాం. మూడోది ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారిని కలుస్తాం. అవసరమైతే అందరం ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిపి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాం. ఇది అవసరమైతే ఢిల్లీకి పోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కేసీని కలిసి రిప్రజెంటేషన్ చేసి బర్తరఫా రాజీనామా. పార్టీ నుంచి నాయన రాజేందర్ రెడ్డి ఇంతకు ముందే చెప్పారు, బర్తరఫ్ చేయకముందే గౌరవంగా ఉంటుంది, మీరు పార్టీ నుంచి వెళ్ళిపోండి అని. సో ఆ లైన్కు కట్టుబడి ఉండాలి అనేది అయితే చెప్తున్నారు. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారు. అటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు, నల్గొండ నుంచి మొదలు పెడితే రంగారెడ్డి వరకు ప్రతి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఒకే లైన్ పైన ఉన్నామనేది అయితే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. డెఫినెట్గా రాజీనామా చేయాలి, లేకపోతే రాజీనామా చేయకముందే బర్తరఫ్ చేయకముందే రాజీనామా చేయాలి అనేది అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సీఎం 23వ తారీఖున వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పీసీసీతో మీటింగ్ ఉండబోతుంది. దాని తర్వాత కొండా సురేఖపై తీసుకోవాల్సిన ఫర్దర్ యాక్షన్స్ ఏమున్నాయో వాటిపైన దానిపైన నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఇప్పటికైతే క్రమశిక్షణ కమిటీకి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కనుక క్రమశిక్షణ కమిటీ దాని ఫర్దర్గా ఏం చేస్తుందో అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.